ఇంటింటి కథ రచించిన వారు డి కామేశ్వరి. ఆ వాతావరణం కమలని చూడగానే రామారావు సగం బరువు తీరినట్లు ఫీల్ అయ్యాడు. తనకు దేవుడే చూపినట్లు సంతోషపడ్డాడు. నెల క్రితం స్టవ్కి చీరంటుకుని కాలి బూడిద అయ్యింది భార్య. అప్పటి నుంచి ఈ నెల రోజులు ఇద్దరి పసిపిల్లలతో యమయాతన పడుతున్నాడు. భార్యకి సవతి తల్లి, తనకి ఆదుకునే తల్లి లేదు. మిగతా వారికి ఎవరి సంసారాలు వారికి. పసిపిల్లల ఆలనా పాలన చూసేవాళ్ళు లేక, డబ్బిచ్చిన మనుషులు దొరికినా సరిగ్గా చెయ్యక అతను పడ్డ అవస్థ దేవుడికి ఎరక. నెల సెలవు అయ్యి ఆఫీసుకెడితే పిల్లలని చూసే దిక్కెవరు? వాళ్ళ గతి ఏమిటి అని రాత్రింబవళ్ళు బెంగతో దుఃఖంతో ఏడ్చాడు. ఎవరో బాలవిహార్ సంగతి చెప్పి అక్కడ చేర్చమనగానే ప్రాణం లేచి వచ్చినట్లు పరిగెత్తి వచ్చాడు. రక్షించారండి. ఆ మాత్రం మాట అనేసరికి ఆ మాట అనేవారు కనపడక పిల్లలకి దిక్కెవరు అని బెంగ పెట్టుకున్నాను. ఇక్కడ ఈ పిల్లలని మిమ్మల్ని చూశాక నాకు నిశ్చింతం కలిగింది. ఈ రోజు నుంచి నా పిల్లలని మీ చేతిలో పెడుతున్నాను. మీరే భారం. తల్లి లేని లోటు, తండ్రి ఉండి లేని లోటు వాళ్ళకి కనపడకుండా కాపాడారంటే మీ రుణం ఉంచుకోను. రేపొస్తాను డబ్బు తీసుకుని. వాళ్ళకి కావలసినవన్నీ తెస్తాను. ఇంట్లో చేసి పెట్టే దిక్కు లేదు. మా పాప మధ్యాహ్నం ఏం తింటుందో, మీరేం పెడతారో అంతా మీ ఇష్టం. ఇంతివ్వండి అంటే ఇస్తాను. సమస్య భారం దిగిపోయిన వాడిలా అతని మొహంలో దిగులు పోయింది. కళ్ళలోకి కాస్త కల వచ్చింది. అతన్ని చూస్తే కమలకి జాలి కలిగింది. భర్త పోతే భార్య బిడ్డలని ముష్టెత్తన్న పెంచుకోగలదు. కానీ భార్య లేకపోతే ఆ మగవాడి గతి అంతే అనుకుంది. మర్నాడు వచ్చి పిల్లలని చేరుస్తానని చెప్పి సంతోషంగా వెళ్ళాడు అతను. అతన్ని చూస్తుంటే కమలకి ఎందుకో భర్త గుర్తుకు వచ్చాడు. ఇతనిలో ఏవో ఆ పోలికలు ఎక్కడో ఉన్నాయి. చూడగానే చటుక్కున భర్త గుర్తుకు వచ్చాడు. భర్త పోయి ఏనార్థం అవుతుంది. తను ఇంచుమించు అప్పుడే అతన్ని మర్చిపోయింది. బతుకు పోరాటంలో పడిపోయి రాజీ పడింది పరిస్థితులతో. ఇంతేనా ఇంకా బతుకంతా? ఇలా తనది కాని పిల్లలని లాలిస్తూ ఆడిస్తూ మురిసిపోవాల్సిందేనా? వసంత్ అన్నట్టు ఎప్పుడో ఎవరో తనని చేసుకోవడానికి ముందుకు వస్తారా? ఎవరొస్తారు? ఈ కాలం ఆడపిల్లలకి ఒక పెళ్ళే గగనమవుతుంటే తనని అందులో అంతంత మాత్రం ఉన్న తనని ఎవరు చేసుకుంటారు? కమల తెలియకుండానే ఆలోచనలతో నిట్టూర్చింది. ఆ రోజు ఆఫీస్లో అందరికీ రతన్ లాల్ బర్త్డే ఇన్విటేషన్ కార్డ్ పంపాడు ప్యూన్తో. ప్రతి సంవత్సరం రతన్ లాల్ జన్మదిన సందర్భంగా పెద్ద పార్టీ జరుగుతుంది. ఆ పార్టీకి ఆఫీస్ స్టాఫ్ అందరికీ ఆహ్వానం వెడుతుంది. ప్రతి సంవత్సరం స్టాఫ్ అందరూ తలో 10, 15 వేసుకుని ఖరీదైన బహుమతి తీసుకెళ్ళి పార్టీలో సుష్టుగా తిని వస్తారు. బంజారా హిల్స్లో పెద్ద భవంతి. అంతా రంగురంగుల దీపాలతో, బెలూన్స్తో అలంకరించుతారు. పెద్ద గార్డెన్లో సోఫాలు, టేబుల్స్ వేస్తారు. ఆ రోజు పెద్ద హోటల్కి ఆర్డర్ ఇస్తారు. ఆ బేరర్లే వచ్చి సర్వ్ చేస్తారు. స్టీరియోలోంచి అద్భుతమైన ఇంగ్లీషు సంగీతము వినిపిస్తుంటే రకరకాల కార్లోంచి రంగురంగుల దుస్తులతో అందంగా, ఆధునికంగా ఫ్యాషన్ పెరాడ్కి వచ్చినట్టు వస్తారు స్త్రీలు, పురుషులు. కూల్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్ ఎవరికి ఏం కావలిస్తే అవి దొరుకుతాయి. మంత్రులు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, కంపెనీల వాళ్ళ నుంచి సినిమా తారల వరకు ఆ పార్టీకి వస్తారు. అలాంటి పార్టీలు ఏ సినిమాల్లోనో తప్ప చూడలేని ఆఫీస్ స్టాఫ్ ఆ పార్టీ జరుగుతున్నంత సేపు ఏ ఇంద్రలోకంలో ఉన్నట్టు ఆ హడావిడి, ఆ ఆనందం అంతా వింతగా చూస్తారు. ప్రతి సంవత్సరం రతన్ లాల్ బర్త్డే కోసం
ఎంతో ఉత్సుకతతో చూస్తుంటారు అంతా. వసంత కొత్తగా చేరిందేమో ఈ సంగతి తెలియక ప్యూను ఇచ్చిన కొద్దీ తీసి ఆరాటంగా చదివింది. ప్యూను ఇచ్చిన కార్డు తీసి ఆరాటంగా చదివింది. బాస్ పుట్టినరోజు తనకి ఆహ్వానం. ఒకసారి వసంతకి గాలిలో తేలినట్లయింది. ఇన్నాళ్ళకి తాను ఎదురు చూసింది ఒకటన్నా జరగబోతుంది. బాస్ పుట్టినరోజు పెద్ద పార్టీ, చక్కగా అలంకరించుకుని వెళ్తుంది. బాస్ అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తాడు. తర్వాత తనని అతిథులని ఆహ్వానించమంటాడు. గుమ్మం దగ్గర నించుని అతిథులందరినీ పలకరిస్తూ పలహారాలు చేశారో లేదో చూడమంటాడు. అన్నింటా తానే అయ్యి చలాకీగా స్మార్టుగా తిరిగే ఈ అమ్మాయి ఎవరా అని ఒకరినొకరు అడుగుతుంటారు. ప్రతిదానికి బాస్ 10 సార్లు తననొచ్చి పిలిచి ఏదో అడుగుతుంటాడు. ఆఖరికి పార్టీ ముగుస్తుంది. తిరిగి అలసిపోయి తోటకూర కాడలా వాలిపోతుంది తను. అలసిన ఆ కళ్ళు తెరవడానికి ఇష్టం ఉండదు. వసంత, సారీ, మీకు ట్రబుల్ ఇచ్చాను. పార్టీకి పిలిచి మీరెంతో హెల్ప్ఫుల్గా ఉన్నారు. మీరు రాకపోతే అంతే. ఒక్కడినే చూసుకోలేక ఇబ్బంది పడేవాడిని. మీలా చలాకీగా స్మార్ట్గా అమ్మాయి నాకు స్టెనోగా దొరికిందని అంతా అసూయపడుతున్నారు. కమాన్ రండి, మిమ్మల్ని కారులో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అరే, ఇంతకీ నువ్వేం తినలేదా అంటూ స్వయంగా ప్లేటు తీసుకొచ్చి తినే వరకు వదలడు. మరి మీరు ఏం తినలేదుగా అంటుంది తను. అవును, ఇంతసేపు ఆకలే తెలియలేదు అంటూ చనువుగా ఆమె ప్లేట్లోనిది తీసుకుంటాడు. తినడం అయ్యాక ప్యూన్ని పిలిచి స్వీట్లని ప్యాక్ చేసి తెమ్మంటాడు. అమ్మ, నాన్నగారు వాళ్ళకివ్వండి అంటూ పెద్ద ప్యాకెట్టు కారులో పెట్టిస్తాడు. కారులో అతని పక్కన కూర్చొని పోతుంటే ఆ చల్లటి గాలి పక్కన అతని సాంగత్యం, అతని నుంచి వచ్చే విదేశీ పరిమళాలు అన్నీ ఆమెని మరుపులో పడేస్తాయి. సారీ డియర్, నిన్ను శ్రమ పెట్టాను అని నాలిక కొరుక్కొని సారీ, నోరు జారింది, ఏమనుకోకండి అని నొచ్చుకుంటాడు. నో, ఎంత బాగుంది మీరలా అంటే వణుకుతున్న గొంతుతో అంది. నీకు కోపం వస్తుందనుకున్నాను. నా అతి చనువు. రియల్లీ మనం ఇన్నాళ్ళు అనవసరంగా వేస్ట్ చేశాం వసు అంటూ భుజం చుట్టూ చెయ్యి వేస్తాడు. పులకించి పోతున్న ఆ చెయ్యి మీద తల ఆంచి ఐ లవ్ యూ సార్ అంటుంది. సార్, వాట్ ఈస్ దిస్? నగ్నంగా బాస్ అనుకుంటున్నావా వసు? టెల్ మీ డార్లింగ్, టెల్ మీ రతన్ అంటూ తన భుజం చుట్టూ వేసిన చేతితో ఆమెని మరింత దగ్గరికి లాక్కుంటాడు. తను అతని భుజాల మీద తల ఆంచి చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోతుంది. ఓ వసంతాదేవి గారు, ఏ లోకంలో ఉన్నారు మీరు? లంచ్ అవర్లో వసంత కనిపించక పిలవడానికి వచ్చిన ఫాతిమా 2 సార్లు పిలిచి పలక్కపోయేసరికి చెవి దగ్గర గట్టిగా అరిచింది. వసంత ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది. ఏమిటంత ఆలోచన? బాస్ పుట్టినరోజు పార్టీకి ఏ చీర కట్టుకోవాలనా అంది నవ్వుతూ ఫాతిమా. అరే, తనకిలా తెలిసింది బాస్ పుట్టినరోజని? లోపల అనుకున్న మాట పైకి అడిగేసరికి వసంత, నీకెలా తెలుసు బాస్ పుట్టినరోజని? ఫాతిమా వింతగా చూసి, ఎలా తెలియడం ఏంటి? ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చారుగా అందరికీ, నీకు ఇచ్చారుగా అంది. వసంత తెల్లబోయింది. అందరికీ ఇచ్చారా? అపనమ్మకంగా అంది. ఫాతిమా వసంత మొహ కవలికలు చూసి ఫక్కున నవ్వేసింది. లేకపోతే నీకొక్కరికే స్పెషల్గా బాస్ ఆహ్వానం పంపాడనుకున్నావా? అబ్బా, ఎంత ఆశ! ఎంత బాస్ పర్సనల్ స్టెనో అయినా అంత ఆశ. అదా పాపం అమ్మాయి గారు కలలు కంటున్నారు.
నేను వచ్చేసరికి సారీ డార్లింగ్, మేమందరం పానకంలో పుడకల్లా అక్కడ తప్ప అంటూ ఫాతిమా వసంతని ఆట పట్టిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.